ఓకే అండి, ఇప్పుడు పార్ట్ 1 చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 2 వచ్చేసి చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి, అవి చూసేద్దాం. లోపలికి రండి. సో లోపలికి రాగానే మనకి ఫస్ట్ వచ్చేసి ప్రింటింగ్ మగ్స్ అనమాట. చూస్తున్నారా మీరు ఇక్కడ ద గిఫ్ట్ సిటీలో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే కనుక ఫోన్పే బార్ కోడ్ ఉంది. అండ్ వచ్చేసి మగ్గు మామూలుగా మీరు బిగ్ బాస్లో చూస్తుంటారు, ఫేమస్ అవుతున్నాయి ప్రింటింగ్ ఫొటోస్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైర్ బర్న్ అవుతున్నట్టు. ఇక్కడ వచ్చేసి మాకు టీ షర్ట్స్ మీద కూడా వాళ్ళు ప్రింటింగ్ వేస్తారనమాట. ఇదంతా కూడా ఆ ప్రింటింగ్ మిషన్. మీ ఏదైనా లోగోస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ ఇట్లా ఈ టీ షర్ట్ల మీద వేసుకోవచ్చు. సపోజ్ ఇది వైట్ టీ షర్ట్ కాబట్టి ఈ చిన్న ఫోటో చూడండి, చిన్న పాపది ఎంత బాగుందో. అండ్ ఇక్కడ అంటే మెమోరీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇట్లా పొలిటికల్ కూడా వేయించుకోవచ్చు, ఏదైనా యూట్యూబ్ లోగో కూడా వేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే సంబంధించి. ఇప్పుడు చిన్నపిల్లలు 1, 2, 3, 4, 5 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్ సంబంధించి చేయొచ్చు అనమాట. ఇంకా హైలైట్స్ ఫొటోస్ వేయచ్చు. సో ఇవన్నీ కూడా మనకి క్లాక్ వైజ్ అనమాట. చాలా బాగా అయితే నీట్గా డిజైన్ చేశారు. అండ్ ఇట్లా లోపలికి వస్తే కనుక మనకి మెయిన్ డిస్ప్లే అనమాట. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద మీరు చూస్తే కనుక ఇక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అండ్ ఇక్కడ మనం ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బర్త్డే సంబంధించి మనం ఎవరికైనా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఎవరికైనా బర్త్డే వేసి చెప్పాలంటే ఇక్కడ వాళ్ళ ఫోటో ప్రింట్ వేసి ఇవ్వచ్చు అనమాట. సో చూడొచ్చు, అంటే అప్పట్లో మనకు ఉత్తరం పంపుతాం కదా అట్లా. సో అదే అంటే పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. చాలా బాగా అనిపించింది. అంటే చిన్నపిల్లలకి లేదా లేడీస్కి ఇక్కడ వాళ్ళ ఫోటో వేసి ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా అంతే, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి మూవింగ్కి సంబంధించి. తర్వాత అంటే మన ఫొటోస్ని ఆల్బమ్స్ బాగా నీట్గా డిజైన్ చేయించుకొని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక థాట్ ఉందనుకోండి, ఆ థాట్ కూడా వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు ఇలా చేసుకుంటే బాగుంటుందని. అండ్ పైన చూస్తే అంటే కుషన్ ఉన్నాయి, దాంట్లో మీరు ఫొటోస్ వేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏదైనా మీకు నచ్చిన ఫేవరెట్ ఏదైనా ఉన్నా కూడా లోగోస్ కూడా వేయించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు చాలా రీజనబుల్ కాస్ట్కే ఇస్తారు. సో కాస్ట్ గురించి మీకు తెలియాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయాల్సిందే మీరు, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ రేటుగా పెడుతున్నారు కాబట్టి మీరు వెంటనే కాల్ చేసి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఎంత సెటప్ ఉంది కదా, అంటే ఒక టీ షర్ట్కి ప్రింటింగ్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఎలా చేస్తారని చూసేద్దామా. సో ఫస్ట్ అయితే ల్యాప్టాప్లో మీ ఫోటో కానీ లేదంటే మీ ఏదైతే పిక్ ఉందో ఆ పిక్ తీసుకుంటే కనుక మొత్తం అంతా డిజైన్ చేస్తారు. ఫోటోషాప్లో కానీ అంతా డిజైన్ చేసి అక్కడ ప్రింటింగ్ ఇస్తారు. అది వచ్చేసి కలర్ ప్రింటింగ్ అనమాట. అల్కుని అయితే కనుక ఇప్పుడు ఆ పేపర్లోకి అయితే ప్రింట్ ఇస్తున్నారు. చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. రెడీ 1, 2, 3 స్టార్ట్. సో ఈ ప్రింటర్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఎప్సన్ ప్రింటర్ అయితే. సో చూడవచ్చు ప్రింటింగ్ అంతా కూడా చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా అవుతుంది ప్రొసీజర్, మనకేం కావాలనేది కూడా. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మనకు ప్రింట్ గుద్దాలి. చూడండి, వైట్ టీ షర్ట్ తీసుకున్నారు చిన్నపిల్లలకు సంబంధించి. ఇది వచ్చేసి మనకి హీట్ చేస్తుంది అనమాట. అండ్ పేపర్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తారు అది. సో ప్రింటింగ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది, అంతా కూడా రెడీ అయిపోయింది. చూడవచ్చు, ఇదిగోండి, ఇది అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో ప్రింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రింట్ ఎలా చేస్తారు చూసిద్దాం. చలో, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఫోటోని పెట్టేస్తారు చూడండి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎలా వస్తుంది చూద్దామా. అంత హీట్కి ఇక్కడున్న ప్రింట్ ఈ వైట్ షర్ట్ మీద పడిపోతుంది. దాని మీద ఇంకోటి పెడతారు కదా సేఫ్టీకి, అది. ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ఎంత టెంపరేచర్ ఉంది, ఇది 350 టెంపరేచర్లో ఉందన్నమాట అది. సో ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ నాకు కూడా చూడడం కానీ చూపించడం కానీ. సో ప్లీజ్ లైక్ చేయండి గైస్, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా. అదిగోండి 350 వచ్చినాక మనం ఓకే. సో చూడండి గైస్, ఇప్పుడు వచ్చేసి ఆ 360 డిగ్రీస్ అయితే ఆ టెంపరేచర్ అయిపోయింది. ఇప్పుడు ప్రింటింగ్ అదిగోండి, అది లాగేసినారు. సో మొత్తం ఆ వేడికి అక్కడ ఉన్న ఫోటో అంతా కూడా ఆ ఫోటోలో ఉన్న కలర్స్ అన్నీ టీ షర్ట్ మీద పడుతుంటాయి అన్నమాట ఇప్పుడు. సో పడిన తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడైతే కనుక ఆ ప్రింట్ అయిపోయింది గైస్. సో అంతా కూడా చూడొచ్చు ఆ ప్రెజర్కి అది అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసిద్దాం. చూడండి, రెడీ 1, 2, 3 గో. సో చూడొచ్చు క్లారిటీగా సేమ్ ఇక ఇక్కడ ఎట్లయితే ఉందో అది ఇక్కడికి వచ్చింది ప్రింట్ ద్వారా. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అది 100% అయితే కనుక గుద్దేశారబ్బా. సో అది క్లారిటీ అంటే మామూలుగా లేదు. ఆ వైట్ కలర్ టీషర్ట్లో గ్రీన్ అండ్ డార్క్ కాంబినేషన్లో అవెంజర్స్ హల్క్ మామూలుగా లేడు కదా. హల్క్ ఫ్యాన్స్ అందరూ లైక్ కొట్టాను అబ్బా, లైక్ కొట్టండి. ఇందాక చూసారు కదా టీషర్ట్ మీద అంత క్వాలిటీగా వచ్చిందో ఆ ప్రింటింగ్ అంతా కూడా. సో దానికి కారణం ఈ ఇంకు బాటిల్స్ అనమాట. ప్రీమియం క్వాలిటీ సబ్లిమేషన్ ఇది. సో ఇవన్నీ కూడా అంత ప్రీమియమే, ఎందుకంటే దీంట్లో డూప్లికేట్స్ ఉంటాయి. సో బయట మీరు కంపేర్ చేసుకుంటే బయట డూప్లికేట్స్ ఉంటాయి, బట్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ క్వాలిటీ అదే వాడతారనమాట. అందుకే అంత బాగా వచ్చింది ప్రింట్. సో ఇవన్నీ చూసారు కదా మీరు, ఇట్లా ఎల్ఈడి స్క్రీన్లో కావచ్చు, లేదంటే ఇట్లా 360 డిగ్రీస్ తిరుగుతాయి అనమాట. మిర్రర్లో కూడా మన ఫొటోస్ వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు. హ్యాపీ బర్త్డే ఇది కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది కూడా లవ్ షేప్లో ఉంది. సో ఇంకోటి వచ్చేసి కీ చైన్స్ గైస్. కీ చైన్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట. మీ నేమ్ కానీ మీ ఫోటో కానీ దీంట్లో బాగా
అటాచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అన్నీ కూడా ఇక్కడే ప్రింటింగ్ చేస్తారు. మిషన్ ఒక్కొక్క మిషన్కి ఒక వెరైటీ ఉందన్నమాట. మీరు వచ్చి మీకు ఏం కావాలనో అడగండి, మీరు ఫోన్ చేయండి, మీకు వాళ్ళు చెప్పేస్తారు ఏమున్నాయి ఏంటి అనేది. అండ్ ఇక్కడ వస్తే ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇప్పుడు ఎవరైనా ఇంట్లోకి ఓపెన్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఇలాంటి ఇస్తున్నారు. సో ఇవి స్టోన్స్ ప్రింటింగ్ అనమాట. ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఇది అనమాట. అంటే ప్రింటింగ్తో పాటు స్టోన్స్ వస్తాయంటే మామూలు విషయం కాదు. సో దీన్ని మనం చూస్తే అంటే ఇక్కడ నుంచి చూస్తే లైటింగ్కి బ్రైట్గా ఉంటాయి, అసలు చాలా షైనీగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా ఉంది కానీ చాలా రియల్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే శ్రీకృష్ణ రాధ, సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఆ కృష్ణుడి భక్తులందరూ ఒక లైక్ వేసుకోండి, ఎంత బాగుంది చూడండి పెయింట్. ఆ నెమలి కన్ను మధ్యలో చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగా నచ్చింది. అండ్ రీసెంట్గా ఇప్పుడు మనకి అయోధ్య రామ మందిరం ఓపెన్ చేశారు కదా, సో ఇక్కడ చూడొచ్చు రాముడు కింద అయోధ్య స్ట్రక్చర్ అంతా ఉంది. స్టోన్స్ గమనించండి మీరు, ఓకేనా. స్టోన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, మన ఇంట్లో పెట్టుకున్న లేదు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే 3D 5D ఇమేజెస్ కూడా ఉంటాయన్నమాట. సో మీ ఫోటోని కూడా వాళ్ళు వేస్తారు. సో అట్లా మీకు కావాల్సిన ఏ దేవుని ఫోటో అయినా సరే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ కూడా చూడండి రాధాకృష్ణ ఫోటోలు ఎంత బాగున్నాయో. మీకు ఇట్లా వీడియోలు చూడడం కంటే కూడా మీరు రియల్గా చూడండి ఎంత బాగుంటుందో, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా ఫోటో చాలా బాగుంది. ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మీకు ఏం చెప్తున్నానంటే లైట్స్ చూడొచ్చు మీరు. ఇవన్నీ మనకి హోమ్ డెకర్స్కి బాగా ఉపయోగిస్తారు, అలాగనే కమర్షియల్ పర్పస్ అంటే ఏదైనా హోటల్స్కి కానీ ఎక్కడైనా మీకు యూస్ఫుల్ అయితే కనుక తీసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి బల్క్లో మీకు సపోజ్ 50, 100, 200 కావాలంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో తెప్పిస్తారు. అండ్ మంచి లుక్ ఉన్నాయి చూడండి వీళ్ళని. సో ఇప్పుడైతే నైట్ తీసుకున్న అదే పనిగా పార్ట్ 2, ఇదంతా కూడా లైటింగ్ సెక్షన్ కాబట్టి ఈ లైటింగ్ సెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి, ఓకేనా. సో ఇది చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇట్లా హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ఉన్న ప్రతి లైట్ కూడా హ్యాంగ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కింద చూస్తే కనుక దేవుని ఫోటోలు ఉన్నాయి. సో అన్ని మతాలకి ఫస్ట్ చూస్తే కనుక ముస్లిం, తర్వాత వచ్చి క్రిస్టియన్ సంబంధించి, తర్వాత వచ్చేసి హిందూ సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, మీరు చూస్ చేసుకోవాల్సింది ద గిఫ్ట్ సిటీని, ఎందుకంటే ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ మీరు ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీరు మంచి ఇంప్రెషన్ కొట్టేస్తారు, అందులో నో డౌట్. ఇది వచ్చేసి ఆదియోగి స్టాచ్యూ, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఏదైనా కారులో కానీ ఏదైనా కానీ ఒక పాజిటివ్ వైబ్ అనమాట. ఇది ఆదియోగి స్టాచ్యూ. ఇది వచ్చేసి మనకి యోగాకి ఇది ఒక మారుపేరు అనమాట. అలాగనే ఈ గుర్తు కూడా బాగుంది. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తే కనుక చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాకర్స్ ఉన్నాయి అండ్ సైకిల్ బైక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ట్రై సైకిల్స్ అనమాట. ఇవి కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. ఇప్పుడు నేను ఫంక్షన్స్కి పోతున్నా, పెళ్ళిళ్ళకి పోతున్నా, లేదు ఇంటికి మా గృహప్రవేశానికి వెళ్తున్నా కూడా హౌస్ ఓపెనింగ్స్ కాదు, ఇవి డిన్నర్ సెట్స్ కానీ లేదంటే గ్లాస్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర. అది కూడా అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చిందబ్బా, అంటే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లో. అండ్ ఇది కూడా అంతే, సో బాగుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే కనుక మీరు వెంటనే వచ్చి విజిట్ చేసి మీరు ఏం కావాలో తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి కిచెన్లోకి బాగుంటుంది. ఇక్కడంతా బల్క్లో స్టాక్ ఉందన్నమాట, మీకు ఏం కావాలంటే అది మీరు వెంటనే కొనేచ్చు. సో పార్ట్ 1 చూసిన వాళ్ళకు ఈ వీడియో కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, కంటిన్యూషన్ పార్ట్ కింద. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా మీరు సేమ్ లక్కీ డ్రా అయితే జరుగుతుందన్నమాట. మీరు 1000 రూపీస్ పెట్టి ఇక్కడ కనుక కొంటే కనుక మీకు లక్కీ డ్రాలో మంత్లీ తీస్తారు కదా, ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి 3000 వర్త్ ఇక్కడైతే కనుక గిఫ్ట్స్ కావచ్చు లేదంటే ఏదైనా ఐటమ్స్ కానీ మీరు తీసుకోవచ్చు. సో అది నాకు బెస్ట్ అనిపించింది. అది కూడా మన వీడియో చూసినట్లు ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక ఇంకా మీకు మంచి ఆఫర్స్ అయితే ఇస్తారనమాట. అంటే చిన్నపిల్లలకి ఇక్కడ చూస్తే కనుక మామూలుగా బస్సెస్ కానీ ట్రక్స్ కానీ ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ గిటార్స్ ఉన్నాయి, టెడ్డీ వేర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లేడీస్ సంబంధించి ఒక పెద్ద డాల్ కూడా ఉందన్నమాట. సో బేబీ గర్ల్ లాగా, సో బేబీ డాల్, డ్రీమ్ గర్ల్ అంట. సో ఇట్లా చూడొచ్చు మీరు, ఆర్టిఫిషియల్ ఫిష్ అక్వేరియం అనమాట ఇది. ఇదంతా కూడా పవర్ సప్లై అయితే నడుస్తుంది. అండ్ ఇవన్నీ కూడా బెడ్రూమ్లో పెట్టుకోవడానికి బాగుంటాయి చిన్నపిల్లల వాటికి. సో మంచి కలెక్షన్స్ ఉన్నాయి గైస్, చాలా అంటే చాలా బాగుంది. షోరూమ్ అంతా కూడా సూపర్. నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చింది కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.